ప్రజాస్వామ్యం అంటే ప్రజల రాజ్యము అని అర్థం. ఇంగ్లీష్లో డెమోక్రసీ అంటాం. డెమో అంటే మనుషులు అని అర్థం, ప్రజలు అని అర్థం. సో డెమోక్రసీలో ప్రజలే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. అయితే దీంట్లో ఒక లోపం ఉంది. ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకోగలరు కానీ ఆ తర్వాత 5 ఏళ్ళు వాళ్ళు ఏమి చేయలేరు. ప్రభుత్వం ఏమి చేసినా కూడా చెల్లుబాటు అవుతూ ఉంటుంది. సరైన నిర్ణయాలు తీసుకున్నా, సరైన నిర్ణయాలు తీసుకోకపోయినా, తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా ప్రజలు చేయగలిగింది ఏమీ ఉండదు. కానీ 5 ఏళ్ల తర్వాత ఆ ప్రభుత్వం ప్రజల నుండి మళ్ళాను ఆమోదాంశాన్ని తీసుకోవాల్సి ఉంటుంది, ప్రజల మద్దతును తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే డెమోక్రసీలో ఉన్నటువంటి బ్యూటీ, మొత్తం ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అందమే ఇది. 5 ఏళ్ళు చెల్లుబాటు అవుతుంది కానీ 5 ఏళ్ల తర్వాత వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళి మళ్ళా ఓట్లు కోరాల్సి ఉంటుంది. మనది బహుళ పార్టీల ప్రజాస్వామ్యం, మల్టీ పార్టీ సిస్టమ్ మంది. అంటే అనేక పార్టీలు ఎన్నికలు పోటీ చేయవచ్చు. కానీ ఈ పద్ధతి మారిపోతున్నది డే బై డే. క్రమంగా ఎలా తయారైపోయిందంటే 2 పార్టీల వ్యవస్థగా మారిపోయింది, అమెరికాలో ఇంగ్లాండ్లో ఉన్నట్టుగాను. అయితే జగన్ లేకపోతే చంద్రబాబు నాయుడు, 2 ఛాయిస్. ఈ ఇద్దరి మధ్యన ఎవరినో కూడా ఎన్నుకోవాలి. వీరు నచ్చకపోతే వారికి, వారి నచ్చకపోతే వీరికి. ఈ పరిస్థితికి మనం కుచించుకుపోయాం. ఆయనకి ప్రత్యామ్నాయం వీరు, వీరికి ప్రత్యామ్నాయం వారు. ఇది ఎన్నికల సంవత్సరం కనుక సహజంగానే అనేక ప్రజా సమూహాలు తమ సమస్యల మీద ముందుకు వస్తాయి, రోడ్డు ఎక్కుతాయి, ఆందోళన చేస్తాయి, ప్రదర్శనలు చేస్తాయి. నిజానికి వాళ్ళు ఈ 4 ఏళ్లుగా రోడ్డున పడి ఉంటారు. రోడ్డున పడ్డారు కాబట్టే రోడ్డు ఎక్కారు. దీన్ని పరిశీలించడం కోసం ఇటు అధికార పార్టీ ఓ పద్ధతుల్లో, ప్రతిపక్ష పార్టీ ఇంకో పద్ధతిలో ముందుకు వస్తూ ఉంటుంది. జగన్కు ప్రత్యామ్నాయం చంద్రబాబు నాయుడు గారు అనే ప్రచారం ఇప్పుడు చాలా బలంగా సాగుతున్నది. ఇక చంద్రబాబు నాయుడు పరిపాలన కొత్తదేమీ కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నవారు 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కొత్త ఆంధ్రప్రదేశ్ కూడా వారే తొలి ముఖ్యమంత్రి. వారి రికార్డు కూడా గొప్పగా ఏమీ లేదు. 2014 ఎన్నికల్లో వారు రైతుల రుణాన్ని మాఫీ చేస్తూ తొలి సంతకం చేస్తాను అనేటువంటి ఒక ప్రధాన వాగ్దానంతో అధికారాన్ని చేపట్టారు. వారు కొన్ని వేల సంతకాలు పెట్టుంటారు కానీ తొలి సంతకం చేయలేదు. 5 ఏళ్ళు పూర్తయినా సరే రైతుల రుణాన్ని పూర్తిగా మాఫీ చేయలేదు. దాని 5 కిస్తులుగా మార్చారు. 2, 3 కిస్తులు పూర్తి చేసి ఇంకో 2 కిస్తులు ఉండగానే వాళ్ళ అధికారాన్ని దిగిపోయారు. దిగిపోవడం కాదు, ప్రజలు ఆయన చీవటి పంపించేశారు బయటికి. ఆయన పార్టీని 23 ఎమ్మెల్యేలకు, 3 ఎంపీలకు కుదించారు ఈ రాష్ట్ర ప్రజలు. సంచేత వారికి ప్రత్యామ్నాయం వీరు, వీరికి ప్రత్యామ్నాయం వారు అనే వాదన లాజిక్ లేదు, ఆధారం లేదు, నమ్మదగ్గది కాదు. గత ఎన్నికల్లోనూ వారు మీకు పోలవరం కావాలా, అమరావతి కావాలా, లేదా జగన్ కావాలా, తేల్చుకోండి, ఇది రిఫరెండం అంటూ జనం ముందుకు వెళ్ళారు. జనం ఆ రిఫరెండాన్ని తిప్పికొట్టారు. నిజం చెప్పాలంటే 5 ఏళ్ల కాలంలో ఆయన పోలవరాన్ని పూర్తి చేయలే. చాలా హైటెక్ ముఖ్యమంత్రిని నేను, చాలా నాలెడ్జ్ పర్సన్ నేను. ఏ రంగంలోనే సరే, ముఖ్యంగా నిర్మాణ రంగంలో నా అంతటి వారు లేరు అని చాలాసార్లు చెప్పుతుంటారు ఆయన. సరే, ఐటీ విప్లవానికి అయితే తానే ఆద్యుడు, అవతార పురుషుడు కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఆయన ఈ మధ్యన కూడా చెప్పుకుంటారు మన బెంగళూరులో వారు. కానీ 5 ఏళ్లలో పోలవరాన్ని వారు పూర్తి చేయాలి. ఇక అమరావతి విషయానికి వస్తే ఏ ప్రాజెక్ట్ అయినా సరే తొలి అడుగు డిపిఆర్, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. 5 ఏళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు గారు అమరావతి మీద డిపిఆర్ పూర్తి చేయలే. డిజైనే పూర్తి కాకుండా నిర్మాణం ఎలాగవుతుంది? సో ఆయనకి దాని మీద చిత్తశుద్ధి లేదు. ఎన్నికల నినాదంగా మార్చే ప్రయత్నం ఎక్కువ చేశారు కానీ దాన్ని
అమలు చేసేటువంటి తొలి అడిగే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేయలేదు. అక్కడ నిర్మించినటువంటి భవనాలు కూడా అన్నీ కూడాను టెంపరీ భవనాలే చట్టబద్ధంగాను. నువ్వు కాంట్రాక్టర్కి నోటీస్ ఇచ్చినందుకు కూడాను టెంపరీ సెక్రటేరియట్ అనే ఇచ్చారు, కానీ పర్మనెంట్ సెక్రటరీ కడుతున్నాను అనలేదు. నిజానికి పక్క రాష్ట్రం తెలంగాణలో 2 ఏళ్ల లోపే కొత్తగా సెక్రటేరియట్ కట్టేశారు. చాలా అద్భుతంగా కూడా కట్టారు. చాలా పెద్ద భవన సముదాయాన్ని తెలంగాణలో కట్టి చూపించారు కేసీఆర్ గారు. కానీ 5 ఏళ్ల కాలంలో మనకు అమరావతి పూర్తి కాలేదు. డిపిఆర్ఏ పూర్తి కాలేదు. ఇక కేంద్ర రాజకీయాల్లో చూస్తే జగన్ ఎలాగో నరేంద్ర మోడీ గారి విధేయులు, చంద్రబాబు నాయుడు గారు కూడా నరేంద్ర మోడీ గారి విధేయులే. నరేంద్ర మోడీ గారి ఆశీస్సుల కోసం వారు అహర్నిశలు కష్టపడుతున్నారు. సో అంచేత అక్కడ ఏం తేడా లేదు. ఇక్కడ వాళ్ళకి అక్కడ తేడా లేనిప్పుడు ఇక్కడ లేనట్టే లెక్క. తేడా లేనిప్పుడు ప్రత్యామ్నాయం ఎలాగ అవుతుంది? సో అంచేత జగన్కు ప్రత్యామ్నాయం చంద్రబాబు నాయుడు గారు అని అనుకోవాల్సిన పనేమీ లేదు. మనం వేరే ప్రత్యామ్నాయం గురించి ఆలోచన చేయాలి.